మా అబ్బాయి యాక్చువల్లీ ఎందుకంటే జాగ్రత్త పడేవాళ్ళు ఒకే రూపాయలు నేర్చుకోవచ్చు. వీళ్ళు కూడా రాలే వాటి నుంచి వెళ్ళకూడదు. అదే అండి, ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ యశోద హాస్పిటల్. అంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే మెయిన్ కారణం ఏంటంటే ఒక క్రిటికల్ కేర్ సంబంధించిన హార్ట్ని సర్జరీ చేశారు. ఇష్టమైన హార్ట్ సర్జరీ, దాని యొక్క సక్సెస్ రేటు 3 months తర్వాత కూడా పేషెంట్ ఇక్కడే ఉన్నారు. ఎలా జరిగింది ఏంటంటే డాక్టర్ మాటల ద్వారానే పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన ద్వారానే తెలియపరచడానికి ఈ ప్రెస్ మీట్. నమస్తే. నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ సుధీర్ వల్లూరి, రోబోటిక్ మినిమల్ ఇన్వేజివ్ కార్డియోథొరాసిక్ సర్జన్, గుండె మరియు ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ సర్జన్. ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాం. వెరీ కాంప్లెక్స్ సర్జరీ, హై రిస్క్ రీడు బెంటాల్ సర్జరీ. ఒక 24-year-old అడాల్సెంట్ పర్సన్ ఒక 3 months బ్యాక్ మేము యశోద చికెనపల్లి ముందు చేశాం. ఈ అబ్బాయి వీరబాబు, ఈ అబ్బాయి యాక్చువల్లీ సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. ఈజ్ ఏ సివిల్ ఇంజనీర్. ఈ యూస్ టు వర్క్ ఇన్ రాజమండ్రి. ఈ అబ్బాయికి 16 years ఏజ్లో ఒక కంజెంటల్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వల్ల ఒక సర్జరీ చేశాడు. ఆ తర్వాత సర్జరీ సక్సెస్ అయింది. హీ వాజ్ ఏబుల్ టు డూ హిస్ ఓన్ వర్క్ అండ్ ఆల్, అంతా బాగానే ఉంది. కానీ 5-6 years తర్వాత ఇంకొక వేరే కొత్త ప్రాబ్లం వచ్చింది హార్ట్లో. అదేంటంటే హార్ట్ నుంచి వచ్చే రక్తనాళం, ఈ అయోటాలో సైజ్ అనేది పెరిగింది. అది నార్మల్గా 3 to 4 centimeters ఉంటుంది, కానీ అది ఈ అబ్బాయికి 6 centimeters అయింది. దాన్ని అయోటిక్ ఎన్యూరిజం అంటారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే అయోటిక్ డైసెక్షన్ వచ్చి సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ అబ్బాయి డిఫరెంట్ హాస్పిటల్స్లో చెకప్ చేయించాడు. కాకపోతే హై రిస్క్ సర్జరీ వల్ల ఏ పెద్ద హాస్పిటల్ కూడా అదే యాక్సెప్ట్ చేయలేదు. కానీ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ యూనిట్ ఒకటే ఆ అబ్బాయిని ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి కౌన్సిల్ చేసి హై రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ అబ్బాయికి ఒక మోస్ట్ కాంప్లికేటెడ్ సర్జరీ రీడు మెంటల్ సర్జరీని సక్సెస్ఫుల్గా చేశాం. ఆ సర్జరీ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేస్తే నైట్ 8 o'clock అయింది. అక్కడితో ఆగలేదు. ఇంకా హీ వాజ్ బ్లీడింగ్ అండ్ ఆల్. దానికి బ్లడ్ ప్రోడక్ట్స్ ఇచ్చి బ్లీడింగ్ స్టాప్ చేసి చాలా కష్టపడి చాలా ఇచ్చేసి సర్జరీ చేసి పేషెంట్ ఐసీయూలో సక్సెస్ఫుల్గా జాగ్రత్తగా చూసుకున్న తర్వాత 7th day or 8th dayకి ప్రాపర్ రికవరీ వచ్చాక 10 daysకి అబ్బాయి డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పటికీ సర్జరీ అయ్యి నియర్లీ 2.5 months అవుతుంది. ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది సర్జరీ ఇస్ దట్ ఆఫ్టర్ 2.5 months ఆఫ్ దిస్ హై రిస్క్ సర్జరీ హీ వాజ్ ఏబుల్ టు డూ హిస్ ఓన్ వర్క్. ఈ అబ్బాయి సివిల్ ఇంజనీర్. ఇప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ నార్మల్గా తన వర్క్లోకి వెళ్తూ తన రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ నార్మల్గా చేసుకుంటున్నాడు. ఈ ప్రాబ్లం, ఈ హార్ట్ రిస్క్ ప్రాబ్లం, ఈ సర్జరీ యొక్క రిస్క్ ప్రాబ్లం అనేది ఏంటంటే ఈ మెంటల్ సర్జరీ, రీడూ సర్జరీ అంటే హార్ట్ రెండోసారి సర్జరీ చేస్తాం. జనరల్గా హార్ట్ సర్జరీ అనేది ఫస్ట్ టైం సర్జరీ చేసినప్పుడు రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, కానీ రెండోసారి సర్జరీ చేసినప్పుడు రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ మార్బిలిటీ అండ్ మోర్టాలిటీ, ఓవరాల్ ఆన్ టేబుల్ అరెస్ట్ అనే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మనకున్న ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల, మన సర్జికల్ స్కిల్ వల్ల, మన ఐసీయూ మేనేజ్మెంట్, మన పీపుల్స్ అండ్ ఈ ట్రైనింగ్ వల్ల సక్సెస్ఫుల్గా ఈ హై రిస్క్ సర్జరీ అనేది చేయగలిగాం. ఇది నియర్లీ 14 hours పట్టింది ఈ సర్జరీ, కాకపోతే సక్సెస్ఫుల్గా చేయగలిగాం. నౌ హీ ఈస్ డూయింగ్ దట్. ఇండియాలో కూడా సక్సెస్ రేట్ ఈజ్ యాజ్ ఈక్వల్ యాజ్ 98 to 99%. ఇట్స్ బికాస్ ఆఫ్ పీపుల్స్ స్కిల్ అండ్ అడ్వాన్సెస్ ఇన్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ. సో ఈ టైపు సర్జరీ చేయించుకున్నాడు, లేకపోతే క్రిటికల్ సర్జరీ చేయించుకున్నాడు, ఎన్ని రోజుల్లోగా మళ్ళీ వాళ్ళ దైనందిక జీవితంలోకి మళ్ళీ అడుగుతారు? 3 weeks అండి, 3 weeks. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కార్డియాక్ సర్జరీ. ఒకప్పుడు యాక్చువల్లీ పీపుల్లో ఒక అపోహ అనేది ఏంటంటే కార్డియాక్ సర్జరీ చేయించుకుంటే మనిషి చనిపోతాడు అనేది మ్యాక్సిమం పీపుల్లో ఒక అపోహ. ఒకప్పుడులా ఇప్పుడు అసలు లేనే లేదు. ఎందుకంటే సర్జరీ ముందే మనం ఏ టెస్టులు చేయాలో అన్ని టెస్టులు చేస్తాం. 2D ఎకో కానీ, కెరోటిడ్ డాప్లర్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ అన్ని టెస్టులు చేసి పేషెంట్ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి స్టెబిలైజ్ చేసి మెడిసిన్స్తో నార్మల్ చేసి ఆ తర్వాతే సర్జరీ చేస్తాం. ఒకప్పటికి ఇప్పటికి స్కిల్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, మనం పేషెంట్ని చూసే విధానం మారింది. ఎప్పుడైతే ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయో ఆ అవుట్కమ్స్ కూడా అంతే సక్సెస్ఫుల్గా పెరిగింది. సో ఒకప్పుడులో ఇప్పుడు కార్డియాక్ సర్జరీకి సక్సెస్ రేట్ చెప్పాలంటే 99% అని క్లియర్గా చెప్పచ్చు. మీరు అడగచ్చు ఎక్కడెక్కడ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పి. కొన్ని కేసెస్ ఉంటాయి ముందు నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది కానీ వాళ్ళు చూసుకోలేరు, లేకుంటే చూసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పీపుల్, వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ ముందు నుంచి ఉంటుంది, సో డయాబెటీస్ చూసుకోరు, లేకుంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. వాళ్ళలో ఏంటంటే ఈ హార్ట్ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళలో హార్ట్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు సడన్గా ల్యాండప్ అవుతారు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో హార్ట్ ప్రాబ్లమ్స్తో అది. సో ఎవరైతే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి ఎమర్జెన్సీ పరంగా వస్తారో వాళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది హార్ట్
స్టెంటింగ్ ఆర్ సర్జరీ ఏదైనా సరే, ఎవరైతే ముందే క్యాచ్ చేసి స్టేబుల్గా ఉన్న పర్సన్లో హార్ట్ డిసీజ్ క్యాచ్ చేసి వాళ్ళు ఏదైనా ప్రొసీజర్ చేయించుకుంటే వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. మీరు అడగచ్చు మరి ముందే మనం ఏమన్నా హార్ట్ ప్రాబ్లం ఉంటే క్యాచ్ చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడు టెస్ట్లు వచ్చినాయి. యాక్చువల్లీ దిస్ అబ్సల్యూట్ అండ్ బ్యూటిఫుల్ టెస్ట్. వన్ ఆఫ్ ది టెస్ట్ ఇస్ సిటీ కొరనరీ కాల్షియం స్కోర్. ప్లెయిన్ సిటీ స్కాన్, అది హార్ట్కి తీసే సిటీ స్కాన్. అది తీస్తే దాంట్లో ఏంటంటే హార్ట్లో రక్తనాళాల్లో ఏదన్నా బ్లాక్ ఉందా లేదా, ఒకవేళ బ్లాక్ ఉంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్లాక్ ఉంది, దానికి ఏమైనా చేయగలమా అనేది ఈజీగా మనకి డేటా తెలుస్తుంది. సో సింపుల్ టెస్ట్. ఎనీ పేషెంట్, ఎనీ పర్సన్ హూ ఇస్ అబౌవ్ 40 years and above, and any person who has diabetes, any person who has any other associated ప్రాబ్లమ్స్, వీళ్ళలో ఈ సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ అనేది చేయించుకుంటే ఈజీగా మనకి హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయో లేదో తెలుస్తుంది. తెలిసాక ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం, 2 day టెస్ట్ చేస్తాం. వాటిల్లో ఏమైనా సిగ్నిఫికెంట్ బ్లాక్స్ ఉంటే దెన్ యాంజియోగ్రామ్ చేస్తాం. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. యాంజియోలో ఏదైనా బ్లాక్స్ ఉన్నాయని తెలిస్తే దేర్ ఆర్ 3 types ఆఫ్ ట్రీట్మెంట్స్. ఒకటి మెడికల్ మేనేజ్మెంట్, ఒకటి స్టెంటింగ్, మూడోది కార్డియాక్ సర్జరీ. సో ఏ ప్రాబ్లమ్, ఎంత స్టెనోసిస్, ఎంత బ్లాక్ ఉంటే దాని తగ్గట్టుగా మేము ప్లాన్ చేసి ఐదర్ స్టెంటింగ్ ఆర్ సర్జరీ అనేది ప్లాన్ చేస్తాం. కార్డియాక్ సర్జరీలో ఈ స్పెసిఫిక్ ప్రొసీజర్కి మెటీరియల్ అంతా కూడా కాస్ట్ ఉంటుంది. సో ఇది సమ్వేర్ అరౌండ్ 15 to 20 lakhs అవుతుంది ఈ ప్రొసీజర్. బోత్ ది తెలుగు స్టేట్స్ ఆరోగ్యశ్రీ ప్రొవైడ్ చేస్తాయండి. సో ఆరోగ్యశ్రీలో ఈ ప్రొసీజర్ అనేది కొంచెం డిఫికల్ట్ టు కవర్. రెగ్యులర్ బైపాస్ సర్జరీస్ అండ్ ఆల్ వాల్వ్ సర్జరీస్ కవర్ అవుతాయి. ముందు వాళ్ళు పేషెంట్ పెట్టుకోలేము వస్తే వస్తుంది అసలు. ఇప్పుడు మోస్ట్ సొఫిస్టికేటెడ్ అండ్ అడ్వాన్స్డ్ కార్డియాక్ సర్జరీ సర్వీసెస్ అనేది ఉభయ గోదావరి జిల్లాకి మేము ఎక్స్పాండ్ చేస్తున్నాం ఫ్రమ్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి. నా పేరు డాక్టర్ సుధీర్ వల్లూరి, రోబోటిక్ కార్డియాక్ సర్జన్. ఇప్పుడు మేము ప్రతి ఫస్ట్ శనివారం జంగారెడ్డిగూడెం, ప్రతి సెకండ్ శనివారం తణుకు, ప్రతి 4వ శనివారం రాజమండ్రిలో ఓపీడీ సర్వీసెస్ ఉదయం 9 నుంచి ఈవినింగ్ 5 వరకు కండక్ట్ చేస్తాం. సో ఎవరికైనా సరే ఏమైనా సరే గుండె ప్రాబ్లం ఉన్నా సరే, ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్నా సరే, లేదంటే ఎనీ కార్డియాక్ కానీ, థొరాసిక్ కానీ, లేదంటే రక్తనాళాల ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు మా ఓపీడీ సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ఈ టైమ్స్లో ఇప్పుడున్న పొల్యూషన్కి, ఇప్పుడున్న స్ట్రెస్కి, ఇప్పుడున్న ఈటింగ్ హ్యాబిట్స్కి, ఇప్పుడున్న అడల్ట్రేషన్కి, ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ అనేది మన చేతుల్లో ఉండవు, కానీ ఈ ఫ్యాక్టర్స్ వల్ల పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో కార్డియాక్ డిసీజ్ అనేది ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ అనేది పెరుగుతూ ఉంది. సో జనరలీ ప్రాబ్లం వచ్చాక క్యాచ్ చేసే కన్నా కూడా ముందే క్యాచ్ చేయొచ్చు కార్డియాక్ ప్రాబ్లం అనేది. అదే సిటీ కొరనరీ కాల్షియం స్కోర్. ఈ టెస్ట్ చేయించుకుంటే మీకు హార్ట్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఎంత ఉంటాయి అనేది ముందే తెలుస్తుంది. సో దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రాబ్లం వచ్చి హార్ట్ ఫెయిల్ అయ్యకన్నా కూడా ముందే, హార్ట్ ఫెయిల్ అవ్వకుండా ముందే క్యాచ్ చేసి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవచ్చు.